హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. సో ఈ రోజుల్లో బ్యాక్ పెయిన్ అలాగే సయాటిక్ పెయిన్ తోటి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా. సో ఈ ప్రాబ్లమ్కి చెక్ పెట్టడానికి ఒక సర్జరీ అనేది ఒకటి ఉందండి. అదేంటంటే కీ హోల్ సర్జరీ. ఇది ఎవరెవరికి అవసరం పడుతుంది, ఏ ఏజ్లో చేస్తారు, దీనివల్ల ఉండే రికవరీ రేట్స్ ఎలా ఉంటాయి, సో ఈ అంశం గురించి డిస్కస్ చేయడానికి ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ అలాగే స్కల్ బేస్ అండ్ ఎండోస్కోపిక్ సర్జన్ డాక్టర్ రవికుమార్ గారు ఉన్నారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ మలక్పేట్ నుంచి. మరి సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. యా సార్, వాట్ ఈస్ దిస్ కీ హోల్ సర్జరీ సార్? కీ హోల్ స్పైన్ సర్జరీ అనేది చిన్న ఓపెనింగ్ ద్వారా హై రెజల్యూషన్ ఎండోస్కోపీ సహాయంతో నడుములో కానీ ఎవరైనా పేషెంట్లు ఎవరు బ్యాక్ పెయిన్ సివియర్ బ్యాక్ పెయిన్తో సఫర్ అయ్యి ఆ బ్యాక్ పెయిన్ అలా బ్యాక్ ఆఫ్ థై లెగ్ వరకు సివియర్గా నొప్పి పాకుతూ ఉండి అదేవిధంగా దానికి కాలు తిమురు రావడం కానీ ఇంకా నొప్పి ఎక్కువయ్యి కాలు అప్పుడప్పుడు వీక్నెస్ రావడం వల్ల దాని స్కాన్ ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ చేసినప్పుడు లంబార్ ఎస్పెషల్లీ నడుము రీజియన్లో ఎంఆర్ఐ చేసినప్పుడు ఆ నడుము రీజియన్ చేసినప్పుడు డిస్క్ ప్రాబ్లం అంటాం దాన్ని. మన వెన్నుపూస బొక్కల మధ్య వర్టిబ్రా అంటాం. ఆ వర్టిబ్రాల మధ్యలో ఉండేది డిస్క్ అంటాం. ఈ సాఫ్ట్ జెల్లీ టైప్ ఉంటుంది. సో మనము ఏ పేషెంట్ కానీ వాళ్ళు రొటీన్గా ఎస్పెషల్లీ డ్రైవర్స్ కానీ కండక్టర్స్ కానీ ఎక్కువ మాన్యువల్ లేబరర్స్ కానివ్వండి ఎక్కువ ఏ పేషెంట్ కానీ నడుమును అబ్యూజ్ చేసేవాళ్ళు ఊకే కూర్చొని వంగడం లేవడం కానీ బరువులు ఎత్తేవాళ్ళం కానీ ఊకే మాన్యువల్ లేబర్ చేసేవాళ్ళు. ఇది యాజ్ పార్ట్ ఆఫ్ ఏజింగ్ కూడా ఏజ్ పెరిగిన కొద్ది కూడా డీజనరేటివ్ చేంజెస్ అవుతాయి మన డిస్కులో కూడా అదేవిధంగా వర్టిబ్రాలో కూడా డీజనరేటివ్ చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఇలా ఇవి యాజ్ అ పార్ట్ ఆఫ్ వేర్ అండ్ టేర్ వల్ల రొటీన్గా మనం ఏజ్ పెరుగుతూ ఉంటే ఎక్కువ పని చేసిన వాళ్ళకు కూర్చొని లేచినా వంగి లేచినా మన నడుమును అబ్యూజ్ చేసినా కానీ ఇలాంటి పేషెంట్కి ఏమైతుందంటే వర్టిబ్రా మధ్య డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్లో మళ్ళీ రెండు ఉంటాయి దాని పార్ట్స్లో. యాన్యులస్ ఫైబ్రోస్ అనేది రింగు లెక్క ఉంటుంది. ఆ రింగు లోపల ఆ ఫైబ్రస్ మధ్యలో డిస్క్ ఉంటుంది. ఆ పల్పీ మెటీరియల్ సాఫ్ట్ ఉంటుంది. యంగర్ పాపులేషన్లో ఈ డిస్క్ అనేది సాఫ్ట్ ఉంటుంది. ఓల్డర్ పాపులేషన్లో మెల్లగా ఆ సాఫ్ట్నెస్ అయిపోయి కొంచెం థిక్ అయిపోతుంది, హార్డ్ అయిపోతుంది. సో ఏ పేషెంట్లు కానీ ఇప్పుడు సడన్గా బరువెత్తినా కానీ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇప్పుడు చెప్పాను కదా ఆ డిస్క్ సాఫ్ట్ అయిపోయి ఆ యాన్యులస్ ఫైబ్రోస్ చుట్టూ ఉన్నదని ఇది యాన్యులస్ ఫైబ్రోసిస్ చుట్టూ ఉన్నది ఆ ఫైబర్స్ బ్రేక్ అయిపోతాయి. ఫైబర్స్ బ్రేక్ అయినప్పుడు ఆ సాఫ్ట్ లోపల ఉన్న రింగ్లో ఉన్న సాఫ్ట్ డిస్క్ బయటకు వచ్చేసి మన నరము నొక్కినప్పుడు వాళ్ళు నడుముతో పాటు అదేవిధంగా బ్యాక్ ఆఫ్ థై పార్ట్ ఆఫ్ లెగ్ ఫుట్ వరకు ఆ నొప్పి పాకుతూ ఉంటుంది. దీన్నే మనం సయాటిక్ పెయిన్ అంటాం. ఇనీషియల్గా వాళ్ళు ఓన్లీ నడుము నొప్పితే ఉంటుంది. ఈ డిస్క్ పోయి ఇంకా నరం నొప్పి ఎక్కువైనప్పుడు నడుముతో పాటు కాలుకు థై కానీ లెగ్ కానీ ఫుట్ వరకు పాకుతూ ఉంటుంది. దీన్ని సయాటిక్ పెయిన్ అంటాం. ఆర్ లోవర్ బ్యాక్ పెయిన్ విత్ రేడియేటింగ్ పెయిన్ అంటాం. ఇంకా ఆ డిస్క్ ఎక్కువైనప్పుడు కానీ ప్రాబ్లం ఎక్కువైనప్పుడు కాళ్ళకు తిమ్ముడు రావచ్చు. ఇంకా ఒకవేళ అట్లనే వాళ్ళు ఇట్లా ఉన్నా కానీ వాళ్ళు నెగ్లెక్ట్ చేసి మందులు వాడుకుంటే అట్లే ఉంటాయి. ఈ డిస్క్ ఇంకా ఎక్కువ ఇచ్చినప్పుడు మొత్తం డిస్క్ మొత్తం బయటకు వచ్చి దీన్ని మనం ఎక్స్ట్రూడ్ డిస్క్ అంటాం. ఆ ఎక్స్ట్రూడ్ డిస్క్ వచ్చి మొత్తం నరం మొత్తం డ్యామేజ్ చేస్తే పాదం కూడా వీక్ అవుతుంది. దీన్ని ఫుట్ డ్రాప్ అంటాం. కొన్నిసార్లు ఈ డిస్క్ ప్రాబ్లం అనేది ఎమర్జెన్సీలో కూడా వస్తారు. సివియర్ ఫుట్ డ్రాప్తో కానీ మూత్ర సంబంధించిన ఇబ్బంది నరాల మీద నొక్కి ఉన్నా కానీ మనము మోషన్ సంబంధించిన నరాల మీద నొక్కులు ఉన్నా కానీ వాళ్ళకి తెలియకుండా మోషన్ పోతూ ఉంటాం తెలియకుండా కంట్రోల్ బ్లాడర్ కంట్రోల్ కోల్పోతారు. అదేవిధంగా మోషన్ పోతున్నప్పుడు కూడా ఆ మోషన్ కంట్రోల్ పోతూ ఉంటుంది. దీన్ని కాడా ఎక్కువైన సిండ్రోమ్ అంటాం. సో కొన్నిసార్లు ఈ డిస్క్ ప్రాబ్లం సింపుల్గా ఉన్నా అని దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. కొంచెం ఉన్నప్పుడే మనం నెగ్లెక్ట్ చేయకపోతే ఏదన్నా మెడికేషన్స్ కానీ తగిన స్పెషలిస్ట్ ఎస్పెషల్లీ న్యూరో సర్జన్ కానీ స్పైన్ సర్జన్ కానీ తగిన ఫిజిషియన్ కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళ ప్రికాషన్స్ పాటించినప్పుడు అక్కడనే అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఏ ఫిజిషియన్ కానీ కన్సల్ట్ కాకపోతే ఈ డిస్క్ ప్రాబ్లం ఇంకా ఎక్కువై కాడా ఎక్కువైన సిండ్రోమ్తో ప్రజెంట్ అవుతారు. సో ఎప్పుడు సర్జరీ చేస్తాం? అవును సార్, అదే కీ హోల్ సర్జరీ అనేది ఎప్పుడు చేస్తాం? సో ఈ డిస్క్ ప్రాబ్లం నరం నొక్కినప్పుడు సిమ్టమ్స్ మైల్డ్ కొంచెమే నరం నొక్కున్నప్పుడు సిమ్టమ్స్ కొంచెమే పెయిన్ ఉంది, అప్పుడప్పుడు నొప్పి కాళ్ళకు నొప్పి వస్తుంది అంటే మామూలుగా అయితే ఫిజిషియన్ కన్సల్ట్ అయినప్పుడు ప్రికాషన్ చెప్తాం. కొన్ని మెడికేషన్స్ యాడ్ చేసి ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ తీసిన తర్వాత ఆ డిస్క్ కొంచెమే ఒత్తిడి ఉంది అంటే మేమైతే మెడికల్ మేనేజ్మెంటే చూస్తాం. కొన్ని మెడికేషన్స్ రాసి కొన్ని ప్రికాషన్ చెప్తాం. కింద కూర్చోకూడదు, బరువెత్తకూడదు. దాంతోపాటు బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చెప్తాం.
ఓకే. ఆ స్ట్రెంగ్ కోర్ మజిల్ ఎక్సర్సైజ్ చేస్తే, మజిల్ స్ట్రెంత్ చేస్తే మన వెన్నుపూస మీద ప్రెషర్ తగ్గి ఎక్కువ స్ట్రెయిన్ కావాలి, దానికి అందువల్ల డిస్క్ తగ్గుతుంది. సో ఇది మెడిసిన్స్ తోటి క్యూర్ అవుతుందంటారా? క్యూర్ అయిందంటే మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో, అదేవిధంగా మనము స్కాన్ చేసినప్పుడు, ఎంఆర్ఐ నడుము చేసినప్పుడు డిస్క్ ప్రాబ్లం కొంచెమే ఉంది, కొంచెమే నరం నొక్కి ఉందంటే అప్పుడు మనము కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెము బ్యాక్ స్ట్రెంథనింగ్ చేసి ఫిజియోథెరపీ చేసుకొని మందులు వాడితే మోస్ట్ అది 90% పాపులేషన్ ఇలాంటి కేటగిరీలో ఉంటారు. ఏ లెవెల్లో మోస్ట్ ఆఫ్ ది డిస్క్ ప్రొలాప్స్ అనేది L4, L5 రీజన్లో కానీ L5S1లో కామన్గా చూస్తూ ఉంటాం. ఇది రీజన్ కామన్ ఉంటుంది. సో మనం ఎంఆర్ఐ చేసిన తర్వాత మనము 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఓపెన్ సర్జరీ అంటాం, మైక్రో డిస్కెక్టమీ అంటాం. మైక్రోస్కోప్ సాయంతో చిన్న ఓపెనింగ్ చేసి ఆ డిస్క్ ఏదైతే నరం నొక్కుతుందో దాన్ని తీయడం, దాన్ని మనం మైక్రో డిస్కెక్టమీ అంటాం. అదేవిధంగా ఎండోస్కోప్ సాయంతో అంటే చిన్న ఓపెనింగ్, అంటే లెస్ దాన్ 7 to 8 mm చిన్న ఓపెనింగ్ తీరి మన వెనక బ్యాక్లో చిన్న ఓపెనింగ్ చేసి హై రెజల్యూషన్ ఎండోస్కోప్ సాయంతో ఏదైతే నరం నొక్కుడు ఉందో అది తీసేస్తాం. దీన్ని ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ అంటాం. దీన్నే మనం కీ హోల్ స్పైన్ సర్జరీ అంటాం. మళ్ళీ ఒకసారి సర్జరీ అయిన తర్వాత రికరెంట్ మళ్ళీ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్? ఎస్, కొన్నిసార్లు ఈవెన్ ఓపెన్ డిస్కెక్టమీ చేసిన, స్పైన్ సర్జరీ చేసినప్పుడు మేము కొన్ని ప్రికాషన్ చెప్తాం. 10% 5 years తర్వాత కానివ్వండి, 10 years తర్వాత కానివ్వండి, వాళ్ళు మేము చెప్పిన ప్రికాషన్ ఇప్పుడు L4, L5 చేసినప్పుడు L2, L3 కావచ్చు, L5S1 మళ్ళీ రావచ్చు రికరెంట్గా. సో వాళ్ళు కొంచెం ప్రికాషన్స్ ఎవరైనా కానీ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఏజింగ్ వేర్ అండ్ టేర్ వల్ల నడుమును అబ్యూజ్ చేస్తే రావచ్చు, చేసిన చోటే మళ్ళీ రావచ్చు. కొన్నిసార్లు వేరే చోట ఆపరేషన్ చేసినప్పుడు డిస్క్ అడిక్వేట్ తీయడం వల్ల నరం మొత్తం తీయకుండా ఉన్నప్పుడు కూడా అది ఇమ్మీడియట్గా 1 year తర్వాత 1 to 2 years తర్వాత మళ్ళీ రావచ్చు. సో రిస్క్ 10% పాపులేషను ఆపరేషన్ చేసిన తర్వాత కానీ ఆపరేషన్ చేసి ఎక్కడైనా రావచ్చు, మళ్ళీ పై లెవెల్ కింద లెవెల్ రావచ్చు. ఎస్, బట్ తక్కువ. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఈ కీ హోల్ సర్జరీ అంటే ఏంటి, ఎలా చేస్తారు, దీని ప్రొసీజర్ ఎలా ఉంటుంది, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ అండి. నమస్తే.